యెషయా గ్రంథము 19వ అధ్యాయము. ఐగుప్తును గూర్చిన దేవోక్తి. యెహోవా వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు. ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును. ఐగుప్తీయుల గుండె కరుగుచున్నది. నేను ఐగుప్తీయుల మీదికి ఐగుప్తీయులను రేపెదను. సహోదరుల మీదికి సహోదరులు, పొరుగువారి మీదికి పొరుగువారు లేచుదురు. పట్టణముతో పట్టణము యుద్ధము చేయును, రాజ్యముతో రాజ్యము యుద్ధము చేయును. ఐగుప్తీయుల యొక్క శౌర్యము నశించును. వారి ఆలోచన శక్తిని నేను మాన్పివేసెదను. కావున వారు విగ్రహముల యొద్దకును, గొణుగువారి యొద్దకును, కర్ణపిశాచి గల వారి యొద్దకును, సోదెగాండ్రి యొద్దకును విచారింప వెళ్ళుదురు. నేను ఐగుప్తీయులను క్రూరమైన అధికారికి అప్పగించెదను. బలాత్కారుడైన రాజు వారి నేలును అని ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సముద్రములు ఇంకిపోవును, నదియును ఎండి పొడినేలయగును, ఏటి పాయలును కంపుకొట్టును. ఐగుప్తు కాలువలు ఇంకి ఎండిపోవును, రెల్లును తొంగలను వాడిపోవును. నైలు నదీ ప్రాంతమున దాని తీరముననున్న బీడులను, దాని యొద్ద విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకొనిపోయి కనబడకపోవును. జాలరులను దుఃఖించెదరు. నైలు నదిలో గాలములు వేయు వారందరూ ప్రలాపించెదరు. జలముల మీద వలలు వేయువారు కృశించిపోవుదురు. దువ్వెనతో దువ్వబడు జనపనార పని చేయువారును, తెల్లని బట్టలు నేయువారును సిగ్గుపడుదురు. రాజ్య స్తంభములు పడగొట్టబడును. కూలి పని చేయువారందరూ మనోవ్యాధి పొందుదురు. ఫరో యొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు, సోయను అధిపతులు కేవలము అవివేకులైరి. ఆలోచన శక్తి పశుప్రాయమాయెను. నేను జ్ఞాని కుమారుడును, పూర్వపు రాజుల కుమారుడునని ఫరోతో మీరెట్లు చెప్పుదురు? నీ జ్ఞానులు ఏమైరి? సైన్యములకు అధిపతియగు యెహోవా ఐగుప్తును గూర్చి నిర్ణయించిన దానిని వారు గ్రహించి నీతో చెప్పవలెను గదా. సోయను అధిపతులు అవివేకులైరి, నోపు అధిపతులు మోసపోయిరి. ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గము తప్పునట్లు చేసిరి. యెహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించియున్నాడు. మత్తుడు తన వాంతిలో తూలిపడినట్లు ఐగుప్తును తన పని అంతటి విషయమై వారు తూలచేసియున్నారు. తలయైనను, తోకయైనను, కొమ్మయైనను, రెల్లయైనను ఐగుప్తులో పని సాగింపు వారెవరనూ లేరు. ఆ దినమున ఐగుప్తీయులు స్త్రీల వంటి వారగుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా వారి పైని తన చెయ్యి ఆడించును. ఆడుచుండు ఆయన చెయ్యి చూచి వారు వణికి భయపడుదురు. యూదాదేశము ఐగుప్తునకు భయంకరమగును. తమకు విరోధముగా సైన్యములకు అధిపతియగు యెహోవా ఉద్దేశించిన దానిని బట్టి ఒకడు ప్రస్తాపించిన ఎడల ఐగుప్తీయులు వణుకుదురు. ఆ దినమున కనాను భాషతో మాట్లాడుచు యెహోవా వారమని ప్రమాణము చేయు 5 పట్టణములు ఐగుప్తు దేశములో ఉండును. వాటిలో ఒకటి నాశనపురము. ఆ దినమున ఐగుప్తు దేశము మధ్యను యెహోవాకు ఒక బలిపీఠమును, దాని సరిహద్దునొద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన ఒక స్తంభమును ఉండును. అది ఐగుప్తు దేశములో సైన్యములకు అధిపతియగు యెహోవాకు సూచనగాను సాక్ష్యార్థముగాను ఉండును. బాధకులను గూర్చి వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన యొక్క రక్షకుని పంపును. అతడు వారిని విమోచించును. ఐగుప్తీయులు తెలుసుకొనున్నట్లు యెహోవా తన్ను వెల్లడిపరచుకొనును. ఆ దినమున ఐగుప్తీయులు యెహోవాను తెలిసికొందురు. వారు బలి నైవేద్యములను అర్పించి ఆయనను సేవించెదరు. యెహోవాకు మ్రొక్కుకొనెదరు. తాము చేసుకొనిన మ్రొక్కుబడులను చెల్లించెదరు. యెహోవా వారిని కొట్టును. స్వస్థపరచవలనని ఐగుప్తీయులను కొట్టును. వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచును. ఆ దినమున ఐగుప్తు నుండి అష్షూరుకు రాజమార్గం ఏర్పడును. అష్షూరీయులు ఐగుప్తునకును, ఐగుప్తీయులు అష్షూరునకును వచ్చుచూ పోవచ్చు నుందురు. ఐగుప్తీయులను అష్షూరీయులను యెహోవాను సేవించెదరు. ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతో కూడా ఇశ్రాయేలు 3వ జనమై
భూమి మీద ఆశీర్వాద కారణముగా నుండును. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పని అయిన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును.